మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే లాండోరా ద వ్యాలీ, కంది, హైదరాబాద్. నమస్తే అండి అందరికీ. వీళ్ళంతా ఎవరో తెలుసా? శాస్త్రి సేవానికేతన్ కృష్ణానగర్కి సంబంధించినటువంటి వాళ్ళు. ఎందుకు వచ్చారో తెలుసా? మనం గతంలో మాతృదేవోభవ అందరికీ తెలుసు, గిరిగారు దాన్ని ఎప్పటి నుంచో నడిపిస్తా ఉన్నారు. అయితే అక్కడ అనాథలు, అభాగ్యులు, తర్వాత మతిస్థిమితం లేని వాళ్ళు, ఇలా ఎంతో మందిని దగ్గర 120 నుంచి 150 మంది ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఆయన గత కొన్నేళ్లుగా సాకుతా ఉన్నారు. దాంట్లో చదువుకున్న వాళ్ళు, తర్వాత పెద్ద జాబ్స్ చేసిన వాళ్ళు, నెక్స్ట్ వేరే కంట్రీస్ వెళ్ళొచ్చిన వాళ్ళు కూడా, అంటే మతిస్థిమితం తప్పి ఆయన దగ్గరికి వచ్చి ఉన్నారు. కొంతమందిని గుర్తుపట్టి ఫ్యామిలీ మెంబర్స్ తీసుకువెళ్ళిపోయారు. ఇంకా చాలా మంది అక్కడనే ఉన్నారు. అయితే వీళ్ళ ఆశ్రమంలో ఏంటంటే, పాపం ఎవరైతే ఆ స్థలాన్ని ఇచ్చారో ఆ స్థలం ఇచ్చినటువంటి వ్యక్తులు, దాతలు, అంటే వాళ్ళ ప్రిమిసెస్ వాడుకోమని ఇచ్చారు కొంతకాలం పాటు. సో వాళ్ళతో ప్రాబ్లం లేదు, కానీ చుట్టుపక్కల అందరితోటి, అక్కడ ఉండేటువంటి రెసిడెంట్స్ తోటి చాలా ప్రాబ్లం అయ్యి అనేక సార్లు చాలా ప్లేసులు మార్చుకుంటూ వెళ్ళారు. చివరికి ఆయనకున్న ఆస్తులన్నీ అమ్మి, అలాగే వీళ్ళు ఇచ్చినటువంటి దాన ధర్మంతో ఆయన ఇప్పుడు సొంతంగా వాళ్ళ కోసం ఆశ్రమాన్ని నిర్మిస్తున్నారు. అది మనం కూడా చూసాము, స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది. సో మనం కూడా వాళ్ళకి హెల్ప్ చేయమని చెప్పి ఆ రోజు చెప్పున్నాము. సో అలా అనేక మంది ముందుకొచ్చి దాన ధర్మం చేస్తూ వాళ్ళ కోసం తమ వంతు సాయం అందిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఇప్పుడు వీళ్ళందరూ కూడా కేవలం సుమన్ టీవీలో వచ్చినటువంటి వీడియో చూసి వెళ్ళారనమాట. అయితే మేము ఈ వీడియో చూసే వెళ్ళాము, మేము చెప్పాలనుకుంటున్నాము, మీరు మా దగ్గరికి రండి అని గిరిగారు ఒకసారి ఫోన్ చేశారు. వాళ్ళందరూ మాట్లాడాలనుకుంటున్నారు మేడం, మీరు రండి అని. పర్లేదండి, ఏముంది, మీకు కావాల్సిన సాయం అందితే చాలు, వద్దులే అని చెప్పాను నేను. లేదు మేడం, వాళ్ళందరూ మిమ్మల్ని కలవాలంటున్నారు అని చెప్పి డైరెక్ట్గా ఈరోజు మన ఆఫీస్కే తీసుకొని వచ్చారు అందరినీ. నేను రానన్నానని వాళ్ళని ఆఫీస్కి తీసుకొని వచ్చారు. సో ఒక్కసారి అందరితో మాట్లాడదాము. వాళ్ళందరికీ ఇంత గొప్ప మనసిచ్చి దేవుడు ఇలాంటి ఒక మంచి కార్యక్రమానికి తమ వంతు చేయూతనిస్తున్నందుకు మరొక్కసారి ధన్యవాదాలు కూడా తెలియజేద్దాం. అందరికీ ధన్యవాదాలండి. ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా మీకు ఆశ్రమం గురించి తెలిసి? మేము శ్రీకృష్ణ నగర్ వాసులము. మాది ఒక సంస్థ ఉంది, శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి సేవానికేతన్ అనేది. ఆ సంస్థ ద్వారా మేము గత 44 సంవత్సరాలుగా ఎన్నో విధాలుగా సమాజానికి సేవ చేయాలనే దృక్పథంతో స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం ఈ రోజు చెప్తున్నారు. మేము 40 ఏళ్ల కిందనే మా కాలనీలో ఊడవడము, కాలువలు తోవడము, రోడ్లు ఊడవడము, ఇవన్నీ చేసేవాళ్ళం మేము. అలాగా అక్కడ పాఠశాలలు ఎట్లుంటాయంటే, మనకు ఇరుకు గదుల లోపల ప్లే గ్రౌండ్ లేని పాఠశాలలు, అటువంటి పాఠశాలల పిల్లలకు నిర్బంధంగా వాళ్ళకు ఏమి చేయనట్టు ఉంటుంది. అటువంటి వాళ్ళకి ఆటపాటలు చేయాలని చెప్పి ప్రతి సంవత్సరం వాళ్ళకు ఆటల పాటల పోటీలు పెట్టి గ్రౌండ్ తీసుకొని వాళ్ళకు మెమెంటోస్ ఇచ్చి మినిస్టర్ల ద్వారా వాళ్ళకు ప్రైజులు ఇప్పించి అలా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం గత 44 సంవత్సరాలుగా. ఈ కార్యక్రమం ఏంటంటే, మీ ద్వారా ఏదైతే టెలికాస్ట్ అయ్యిందో ఈ మాతృదేవోభవ అనాథాశ్రమానికి, అయితే సుమన్ ఛానల్ అనేది చాలా గొప్పది. ఎందుకంటే టీవీ ఛానల్స్ కు ఈక్వలెంట్ గా ఇది నడుస్తున్నది. సోషల్ మీడియా ఎటువంటిదంటే వారధి లాంటిది. ఈ పక్కన కొందరు ఉంటారు, ఆ పక్కన కొందరు ఉంటారు. అక్కడ నుంచి ఇక్కడికి వీళ్ళకు కమ్యూనికేషన్ కావాలన్నా, సదుపాయం కావాలన్నా, ఆర్థికం కావాలన్నా, ఏ విధంగా కావాలన్నా వారధి. ఆ వారదే సుమన్ టీవీ. ఈ రోజు ఆ పేదలకు, ఇట్లా ధనికులకు మనసు మార్చి సమాజం లోపట బాధపడేవాడు పక్కన ఉండొద్దు. వాడు సంతోషంగా ఉంటేనే మనం సంతోషంగా ఉంటాం. వాడు బాధపడుతుంటే మనం ఎక్కడ సంతోషంగా ఉంటాం? ఎగ్జాంపుల్, మనం పెద్ద ఇంద్రభవనం కట్టుకొని చుట్టుముగడ అన్ని గుడిసెల వాళ్ళు ఉన్నారు అంటే, వాడికి అసలు బయటకు వస్తుంటే, లోపలికి పోతుంటే మనశ్శాంతి ఉంటుంది. కాబట్టి మన పక్కన వాళ్ళందరూ బాగుంటే మనం బాగుంటాం, బాగున్నట్లు లెక్క. మనం ఒక్కరం బాగుంటే బాగున్నట్టు కాదు అనే ఉద్దేశంతో అంటారు కదా, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అట్లా మేమందరం కూడా, నాకు భగవంతుడిచ్చిన వరమో, నాకు భగవంతుడిచ్చిన ఏదో అనుకోండి, నేను చిన్నప్పటి నుంచి సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉండాలనే ఉద్దేశంతోనే ప్రతి కార్యక్రమం చేస్తుంటాను. ఇది అనాథ శరణాలయం చూసి మేము, కట్టుగిరి గారు చేస్తున్న సేవ ఎటువంటిదంటే, నిర్భాగ్యులకు ఏదైతే సేవ చేస్తుండంటే భగవంతుని స్వరూపమే. భగవంతుడే మానవ రూపంలో వస్తాడు. భగవంతుడి కిరీటాలు పెట్టుకొని రారు. కాబట్టి నిజంగా భగవత్ స్వరూపుడే ఆయన. అంత సేవ చేస్తున్నాడంటే, వాళ్ళ భార్య, వాళ్ళ తల్లి, వాళ్ళ పిల్లలు చేయడం అంటే నాటే జోక్. ఈ రోజుల్లో మానసిక వికలాంగులకు సేవ చేయడం అంటే ముళ్ళబాట. అది ఎంచుకున్నడే ముళ్ళబాట. ఆయన మామూలు రహదారిలో నడవడమే కష్టం ఈ రోజుల్లో. అటువంటిది ముళ్ళబాటలో ఎంచుకొని దాన్ని సక్సెస్ఫుల్గా నడిపిస్తుందంటే, మేము ప్రత్యక్షంగా కమిటీ వాళ్ళందరం పోయి చూసి మేము ఆకర్షితులమై మేము చెప్పాము, మీకు తప్పకుండా సాయం చేస్తామని చెప్పేసి మా కృష్ణానగర్లో ఒక మీటింగ్ అరేంజ్ చేసేసి మీటింగ్ పెట్టాము. మీటింగ్లో అందరినీ దాతలను పిలిస్తే సామాన్యంగా కొందరు అడిగితే కానీ ఇవ్వరు. అయితే అడగకుండా ఇష్టం కొందరు ఉంటారు. అటువంటి ఆమెలో ఈ సరోజిని మేడం గారు ₹1,00,000 మేము అడగలే, ఆమె అక్కడికక్కడ ₹1,00,000 చెక్ ఇచ్చేసింది. అలాగనే దీనికి స్పందించేసి స్వర్ణలత గారు ₹1,00,000 ఇవ్వాలనుకుని నిర్ణయించారు. ఇవ్వము, చెక్ ఇచ్చాము.
ఇస్తారులే, ఆ. మా సమక్షంలో ఇవ్వాలని వచ్చినందుకు కూడా ధన్యవాదాలు. అయితే మీ ప్రోద్బలం వల్ల, మీ యొక్క ఆదర్శం వల్ల మేము దీనికి ఇంకా సాయం చేయాలని చెప్పి ఆలోచించేసి మేము ఇంకా చేస్తున్నాం. ఇప్పటికీ 10 లక్షల దాకా ఇచ్చాము. ఓకే. ఇంకొక 10-15 లక్షలు కానీ ఇంకా తర్వాత కానీ సూపర్, మేము వాళ్ళకి ఎప్పుడు వెన్నంటి ఉంటాం. చేయండి తప్పకుండా. మాతో అయినంత పూర్తి ఇప్పటికే 10 ఇచ్చేసారా? ఇచ్చేసాం. నైస్, వెరీ గుడ్. చాలా మంది ముందుకొచ్చేసి ఇచ్చేశారు. ఇంకా దానికి వస్తు రూపంగా కూడా స్టీల్ కానీ సిమెంట్ కానీ ఇవ్వడానికి కూడా కొందరు సిద్ధంగా వెరీ ఉన్నారు. గుడ్, వెరీ గుడ్. అలాగే చాలా మంది కూడా దాన్ని చేస్తున్నారు. అటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం మా బాధ్యత అనుకొని చెప్పేసి మేము మా భుజాల మీద ఎత్తుకున్నాం. మేము మా సంస్థగా ఎట్లా చేస్తున్నామో అది కూడా మా సంస్థనే. అందరూ మనది ఒకటే, సమాజం లోపల నిరుపేదలు అందరూ ఒకటే. వాళ్ళు కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి మనం సహాయం చేయడం తప్ప ఇంకో మంచి మార్గం ఏమీ లేదు మన జీవితంలో కూడా. మన జీవితంలో మిగిలేది ఏంటంటే మనకు పరులకు ఎవరికైనా సరే దీనులకు ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టడమే ధర్మం. అంతకంటే మించిన ధర్మం ఏమీ లేదు. కాబట్టి మనం అందరం కూడా మనకు చేతనైనంత సహాయపడి మనం సంఘం లోపల మంచిగా ఉండి మనం కూడా వాళ్ళతో పాటు మంచిగా ఉండి అందరం కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి ఈ రాను రోజుల లోపల ఇటువంటి స్థితి ఉండకూడదు. ఎట్లా ఉండకూడదు అంటే ఇప్పుడు మీరు ఒకరు సహాయపడ్డారు, మీ వృత్తిరీత్యా మీరు చేసిన సహాయానికి మేము స్పందించాం. అట్లనే ఇటువంటి స్పందించి ప్రతి ఒక్కరు కూడా చేస్తే మన దేశం లోపలనే కాదు ప్రపంచం లోపలనే ఎవరు బీదవాడు కానీ పిచ్చోడు కానీ అంగవికలుడు కానీ ఎవరు ఉండరు. అప్పుడు అందరం సంతోషంగా ఉండొచ్చు. మానవ సేవయే మాధవ సేవ అనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేపట్టాము. ఈ కార్యం చేపట్టినందుకు సహకరించిన వాళ్ళందరికీ కూడా నా మనస వాచ కర్మేణ పాదాభివందనాలు చేస్తున్నాను. మీకు కూడా ధన్యవాదాలు. మీరు కూడా సుమన్ అంటే మంచి మనసు అని, అంటే మంచి, మన్ అంటే మనసు. ఈ సంస్థ కూడా సుమన్ అనేది మంచి మనసు గల సంస్థ. అట్లాగే మీరు కూడా మంచి మనసుతో ఇటువంటి ధార్మిక కార్యక్రమాలకు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు చేతినివ్వడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతిదీ కమర్షియల్ అయిపోయింది ఈ రోజుల్లో. ఇంత కమర్షియల్ అయిన రోజులలో కూడా మీరు ఇటువంటి సేవ చేయడానికి ముందుకు వస్తున్నారంటే మీకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా ఎండి గారు ఇలాంటి మంచి కార్యక్రమాలను ఎప్పుడు ప్రోత్సహిస్తూనే ఉంటారండి. సుమన్ గారు, ఆయన పేరే సుమన్, ఆయనే పేరే మా ఛానల్ పేరు అన్నట్టు. థ్యాంక్ యూ. సి ప్రకాష్ నా పేరు, ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషర్. ఏరియాలో స్లమ్ ఏరియా ఉండే అనమాట. 1978లో 2 రూపీస్ స్టార్ట్ చేసి 25 years చేసి ఇప్పుడు మా పిల్లలు కూడా పీడియాట్రిషియన్ గైనిక్ 50 రూపీస్ తీసుకుని మిడిల్ క్లాస్ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం. సూపర్. అసలు ఇప్పుడు వీళ్ళకి సాయం చేయబోతున్నారా? చేస్తున్నాం అమ్మాయి. వీళ్ళకి కూడా చూసి నాకు కూడా చాలా బాగా అనిపించింది. అది కూడా రాను మదర్ తెరిసిన లాగా పేరు తెచ్చుకోవాలని ఆ గిరి గారికి నేను కూడా ఆవిష్టిస్తున్నాను. నా తరఫు నుంచి 1 lakh ఇస్తున్నామ్మా సంతోషంతో. నా పేరు బలరామ్, బిహెచ్ఎల్ రిటైర్డ్ ఎంప్లాయీ. సో నేను చిన్నప్పటి నుంచి సేవభావంలో ఉన్నాను. గత 50 సంవత్సరాల నుంచి గుళ్ళకి వెళ్ళేది అలవాటు నాకు ఆధ్యాత్మికంగా. గత 30 సంవత్సరాల సంది నేను అన్నదానాలు ప్రతి గుడిలో ఎక్కడ అన్నదానం జరుగుతుందో అక్కడ నా వంతు సహాయం లైఫ్ మెంబర్షిప్ ఉంటది. ఇప్పటి వరకు 10 లక్షల వరకు ఈ అన్నదానాలు చేశాను. సో ఈ మధ్యనే గత 2 సంవత్సరాల నుంచి నేను పుట్టి పెరిగింది ఇక్కడ కార్వాన్ ఓల్డ్ సిటీలో. అక్కడ కూడా శివాలయం నిర్మించడం జరిగింది. సో దాన్ని కూడా ఆర్థికంగా గుడికి 10 లక్షల రూపాయలు అందజేశాను. నేను గత 42 సంవత్సరాల నుండి ఈ శాస్త్రీ సేవా నికేతన్లో మెంబరు. మేమంతా సీనియర్ సిటిజన్. సో అంతా సేవాభావంతో ఆనెస్టీగా చేస్తూ ఉన్నాము. మాకు భగవంతుడు ఆరోగ్యం ఇచ్చేంత వరకు మేము ఈ సేవా కార్యాలు కొనసాగిస్తాము. మీకు అందరికి ధన్యవాదాలు. నా పేరు లక్ష్మీనారాయణ, ఆర్టీసీ రిటైర్. మేము 82 నుంచి నరసింహన్న ఆయన ఏది చెప్పినా మేము కాదనకుండా అంత బాగా చేస్తాడు. కాబట్టి ఆయన ఎంబడి మేము ఎప్పుడు కూడా ఆయన ఏది చేద్దామంటే కూడా మేము ఎంబడి ఉంటే చేస్తాం. సుమన్ టీవీ ఊర్లలో వెళ్ళిపోతుంటారు, గల్లీలు ఊర్లలో బండి పోని చాగాలు కూడా మీ ప్రోగ్రామ్ చూస్తున్నాం. ఇదే సేవలు చేసేటోళ్ళకి వాళ్ళ దగ్గర ఇంటర్వ్యూ తీసుకోవడము అది బాగా నచ్చింది. నేను ఎలక్ట్రిసిటీ బోర్డులో డ్యూటీ చేసుకుంటూ 2005లో రిటైర్డ్ అయ్యాను. అప్పటి నుంచి పిల్లలు అందరూ కలిసే చేస్తున్నారా సార్? 82 నుంచి 82 నుంచి చేస్తున్నాం. మేము పిల్లలుగా ఉండే మేమందరం కూడా 4 సార్లు పోయిచ్చినాం. మేము పోయి వచ్చి మా పిల్లలకు కూడా అక్కడే భోజనం పెట్టిపోయాలని బర్త్డే రోజులు ఈయన ఫస్ట్ నిర్ణయం తీసుకున్నాడు. తర్వాత నేను ఇప్పుడు 15th ఫిబ్రవరిలో పెట్టాలని నేను అనుకున్నాను. వీరు మేమందరము అదే మాట అనుకొని మాట మీద నడిపిస్తున్నాం. మేడం, నా పేరు ఇక్బాల్ అహ్మద్. నేను ఐడియల్లో అసిస్టెంట్ మేనేజర్ గా రిటైర్ అయ్యాను. అంతకు ముందు నుంచి 2000 నుంచి మన నరసింహులు గారి సారథ్యంలో ఆయన చేసే పనులు, ఆయన వ్యక్తిత్వము చాలా బాగా నచ్చాయి. ముఖ్యంగా సేవా దృక్పథం. అందుకోసం ఆయన కృష్ణానగర్లో ఉన్నాం. అప్పటి నుంచి మేము ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్నాం. ఇంకా బాగా నడుస్తున్నారు. ఆ తర్వాత మీ సుమన్ టీవీ ద్వారా మాకు మాతృదేవ ఆశ్రమం అడ్రస్ దొరికింది. ఆయన చేసే సేవలు గమనించి మేము కూడా ఉత్తేజితులమై
ఏర్పాటుపై మా నరసింహ గారి సారథ్యంలో వాళ్ళకు కూడా సాయం చేస్తున్నాం, విరాళాలు సేకరిస్తున్నాం. ఇంకా సేకరించి వాళ్ళ ఆ బిల్డింగ్ మొత్తం కంప్లీట్ అయ్యేటట్టుగా దానికి సహాయంగా మేము చేస్తామని చెప్తున్నాం. నా పేరు వర్ణలత అండి. ఇక మాకు ఇదే సేవలన్నా, దేవుడి భక్తి అన్నా, ఇలాంటి పేదవాళ్ళన్నా చాలా ప్రేమ, అభిమానము. మాతో ఏ ఉన్న కొద్దిపాటిలో మేము ఎక్కువ ఉన్న ఆస్తి పరులంగాము. అయినా కూడా ఏదో చేతనైనంత సేవ, చేతనైనంత వాళ్ళకు తోచింది చేయాలని, హెల్ప్ అవ్వాల్సిన అవసరం లేదు అని అలాంటి చెయ్యాలనే మనసు ఉద్దేశం ఉండాలి. నాకు ఉన్నది. కాబట్టి ఏదో నాకు తోచిన ఎంత చేస్తూ ఉంటాను. ఇక్కడ కాకుండా వేరే ఆశ్రమాల్లో కూడా చాలా ఇట్లాగే తెలిసిన వాళ్ళతో ద్వారా పోయి చేశాను. ఇప్పుడు ఈసారి తెలిస్తే తనతో పాటు వచ్చాను. మీ సుమన్ టీవీ వాళ్ళు చాలా బాగా హెల్ప్ చేస్తారు, అందరికీ కూడా తోడుంటారు, నీడగా ఉంటారని తెలిసి కూడా సంతోషంతో ఇక మేము కూడా మీతో కలిసిపోతే మాకు కూడా జర సంతోషం ఉంటుందని ఉద్దేశంతో ఇక మేము ఇక్కడ రాకడయింది. ఏదో ఆ మనిషి అంత ముందుకు వచ్చి ఇంత మనం మనుషులమే చెప్పినట్టు ఒకరికొకరు అడ్జస్ట్ చేసుకోలేము, కలిసి తిరగలేము. అలాంటిది అంత మందితోటి ఆరోగ్యం బాగులేని వాళ్ళతోటి అతను ముందుకు అడిగేసి వాళ్ళను మంచి బాగు చెడు చూసుకుంటున్నారంటే మనకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. ఆయన అంత చేస్తున్నాం, మనం కొంచెము అన్న చెయ్యాలి. ఆయన 100 అడుగులు వేస్తే మనం ఒక్కడిగన్నా వేద్దామనే ఉద్దేశంతో నేను ఇందులో పాల్గొనడం జరిగింది. నాతో వచ్చింది ఏదో 1,00,000 రూపాయలు ఇద్దామని చెప్తున్నాను. ఇక వాళ్ళు మంచిగా ఉండాలి, ముందట అన్ని చేయాలని. అది నా పేరు సరోజ అండి. మనకి చిన్నప్పటి నుంచి అనేది రావాలి, మన లోపల నుంచి ఏదో విధంగా చేయాలనేది. కుడి చేత్తో ఇస్తే ఎడం చేతికి తెలియొద్దు అని అంటారు. అదేంటంటే మన భారతదేశంలోనే ఉంది అది. అంటే అన్ని మన పాత వాల్యూస్ అన్నీ మనము అది తవ్వుకున్నామంటే అన్నీ మన భారతదేశం పుణ్యభూమి అన్నారు. తర్వాత మెగస్నీస్ అని అతను ఇంటికాలో రాసుకున్నాడు అనమాట. భారతీయులు చాలా గొప్ప మనసు వాళ్ళు అని. అలాంటిది అనుకోకుండానే రావాలన్నమాట మనకి. నేను యూనియన్ బ్యాంక్లో పనిచేసి రిటైర్ అయ్యాను. ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్ స్టేట్ ట్రెజరర్గా 15 సంవత్సరాల నుంచి సర్వీసెస్ అందిస్తున్నాను. ఒక 35 సంవత్సరాలుగా మేము సేవా యాక్టివిటీస్లో ఉన్నాము. ఒక 3 ఈ ఆశ్రమాలు, అనాథాశ్రమాలు మగపిల్లలై, ఒకటి అమ్మాయిలది అనాథాశ్రమం, 2 గోశాలలు, తర్వాత ఇప్పుడు మాతృదేవోభవ ఆశ్రమం, గట్టుగిరి నేర్పుతున్న మాతృదేవోభవ ఆశ్రమం 8 సంవత్సరాల క్రితం ప్రారంభించాం. వారు నేను కలిసి ప్రారంభించాం ఒక 5 మందితో. ఇప్పుడు అది 150 మందిని ఆశ్రమంలో పోషిస్తున్నాం. సమాజంలో ఎక్కడైనా కూడా ఈ పిచ్చివాళ్లను సేరదీసే ఆశ్రమాలు చాలా తక్కువ ఉన్నాయి. వాళ్ళ ఆహారం పెంట కుంపల్లో తీసుకోవడం, మురిక్కాలలో నీళ్లు తాగడం, రోడ్ల మీద పడుకోవడం, అట్లాంటి స్థితి నుంచి మా దగ్గరికి వచ్చిన వాళ్ళు మంచి వసతి, మంచి భోజనము, వైద్య సహకారం ఇవ్వడం వల్ల వాళ్ళు చక్కగా 2-3 సంవత్సరాల్లో ఆరోగ్యవంతులయ్యారు. ఇప్పటికి దాదాపు 100 మంది పైన వాళ్ళని ఇళ్ళకి పంపించడం జరిగింది. వాళ్ళ కుటుంబాలు వాళ్ళు ఎప్పుడో చనిపోయారని వాళ్ళని మర్చిపోయారు. అటువంటి వారి పునర్జన్మ పొంది వారి ఇంటికి రావడం అనేది వాళ్ళు ఊహించుకోలేని గొప్ప విషయం. పునర్జన్మ అట్లాంటి ప్రత్యేకత ఆశ్రమానికి ఉన్నది. ఆశ్రమము ఇంతకుముందు 2-3 చోట్ల కిరాయి షెడ్లలో ఉండడం జరిగింది. వాళ్ళు ఎప్పుడు ఖాళీ చేయమంటే అప్పుడు మళ్ళీ వెతుకోవాల్సిన అవసరం వచ్చింది. మనం ఇక్కడ ఎవరైతే మనం తీసుకొస్తున్నామో అనాథలుగా ఉన్న వాళ్ళకు కూడుగుడ్డ పెట్టగలుగుతున్నాం. గూడు కొరకు చాలా ఇబ్బంది జరుగుతుండేది. ఆ ఇబ్బంది పర్మనెంట్గా పోవాలనేసి గిరిగారు తనకున్న ఆస్తినాన్ని అమ్ముకొని ఒక 1/2 ఎకరం స్థలం తీసుకొని సౌహృదులైన దాతల సహాయంతో అక్కడ నిర్మాణం స్టార్ట్ చేసాం. తర్వాత సుమన్ టీవీ గారి ఎక్కడైతే సమాజ హితం ఉంటుందో, ఎక్కడైతే సేవ ఉంటుందో అక్కడ సుమన్ టీవీ ఉంటుంది. సుమన్ టీవీ యొక్క ఫాలోఅప్ తోటి ఈ విషయం మొత్తం సమాజానికి తెలిసింది. శాస్త్రీయ సేవా నికేతన్ వాళ్ళు కూడా మీ టీవీ యొక్క వీడియోస్ చూసి వాళ్ళు ప్రేరితులై ఆశ్రమానికి రావడం, అక్కడ జరుగుతున్న గొప్ప సేవా కార్యాన్ని చూసి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి వాళ్ళు ఏదో 1,00,000 రూపాయలు 50,000 ఇస్తామనుకున్న వాళ్ళు మమ్మల్ని వాళ్ళ ఆశ్రమానికి అక్కడ వాళ్ళ నికేతనానికి పిలిచి అంతమంది సభ్యులతో సమావేశం చేసి దాదాపు 10 లక్షల దాకా వాళ్ళు సాయం చేశారు. ఇంకా చేస్తామని అంటున్నారు. కాబట్టి ఈ క్రెడిట్ వారికి, తర్వాత వారిని ప్రేరేపించిన సుమన్ టీవీ వారికి. ఎక్కడైతే సమాజ హితం కార్యం కావాలో, ఎక్కడైతే సేవా కార్యక్రమం కావాలో అక్కడ సుమన్ హితం ఉంటుంది. ఇప్పుడు తాను
పెట్టేదానికంటే 10 మంది పెట్టే వాళ్ళని చూపెట్టాలి. ఆ పని చేస్తుంది సుమన్ టీవీ. కాబట్టి సుమన్ టీవీకి ఈ విధంగా సమాజహిత కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోవాలని, మాలాంటి ఆశ్రమాలను వారు వృద్ధి చేయడానికి పరోక్షంగా సహాయపడాలని వారిని కోరుతున్నాం. ఇటువంటి మంచి అవకాశం ఇచ్చిన ఆదరించిన శాస్త్రీయ నికేతన్ వారికి, తర్వాత ముందుండి మీరు సమాజహిత కార్యక్రమాలు చేస్తున్న మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వీళ్ళందరూ కలిసి వచ్చి ఆశ్రమానికి చాలా హెల్ప్ చేశారు మేడం. మీ వీడియోస్ చూసి ఒక్కసారి రండి, వాళ్ళందరూ మీతో మాట్లాడదాం అనుకుంటున్నారంటే నేను రానని చెప్పాను. పర్వాలేదండి, ఏం కాదు, మీరు క్యారీ అని అంటే, లేదు మేడం వాళ్ళు మిమ్మల్ని కలవాలంటున్నారని ఇంతమందిని ఆఫీసు తీసుకొచ్చారు. నాకు వీళ్ళందరినీ చూస్తే చాలా సంతోషంగా అనిపించిందండి. ఎందుకంటే వాళ్ళు చాలా సర్వీస్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఏజ్లో కూడా వాళ్ళు సర్వీస్ చేయడం అంటే చాలా గ్రేట్. అసలు చాలామంది చిన్నవాళ్ళకి, పెద్దవాళ్ళకి, అందరికీ కూడా మీరు ఇన్స్పిరేషన్ అండి. రియల్ యువతకి ముఖ్యంగా చాలా ఇన్స్పిరేషన్. మీరు అందరూ సంతోషంగా అనిపించింది మిమ్మల్ని కలవటం. మీరు రాకపోయి ఉంటే మిమ్మల్ని అందరూ నేను మిస్ అయిపోయేదాన్నేమో. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. ముందుగా సుమన్ టీవీ వారికి నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మేడం. ఆ రోజు మేము కష్టపడుతున్నప్పుడు మీరు వచ్చి చూశారు. గిరి గారు, ఒక సిస్టర్గా చెప్తున్నా, మీరు బాధపడకండి, ఏదో ఒక రోజు మీకు మంచి రోజు వస్తారన్నారు కదా, అదే మంచి రోజు అని నేను అనుకుంటున్నాను మేడం. సో మీరు ఇచ్చినటువంటి సపోర్టు ఈరోజు ఈ యొక్క 10 లక్షలు 20 లక్షలకి దారి తీసిందని చెప్పుకోవచ్చు. మీరు వచ్చి మేము కష్టపడుతున్నాం మేడం, మాకు దాతలు ఎట్లా అని బాధపడుతున్నటువంటి తరుణంలో మీరు సుమన్ టీవీలో టెలికాస్ట్ చేసి వందల లక్షల వేల మందికి చూయించారు. కాబట్టి ఈరోజు సార్ వాళ్ళు శాస్త్రీయ సేవ నికేతన్ మన ఆఫీస్కి దగ్గరలోనే ఉంటుంది. దగ్గరనే 2 కిలోమీటర్ దూరంగా ఉంటుంది. సార్ వాళ్ళు చూసి ఎట్లనే చేసి తప్పకుండా మా వంతు సాయం చేస్తామని ఫస్ట్ ఒక రోజు వచ్చి చూశారు. సుమన్ టీవీలో చూసి వచ్చామంటే సరే అని చెప్పి నేను క్యాజువల్గా తీసుకున్నాను. తర్వాత మీరు వచ్చిపోయిన తర్వాత మళ్ళీ మీ ఇంటర్వ్యూ మళ్ళీ వాళ్ళు చూశారు, మేము కూడా సాయం చేయాలనుకుంటున్నామని వీళ్ళు చెప్పంగానే సరే క్యాజువల్గా 10,000 20,000 ఇస్తారు కదా అలా అనుకున్నాను. లేదు గిరి గారు, మాకు ఒక కమిట్మెంట్ ఉంది, మాది ఒక శాస్త్రీయ సేవ నికేతన్ ఉంది, గత 40 ఏళ్ల నుంచి సేవ చేస్తున్నాం, మా వయసు వచ్చేసి అందరూ 50 ఏళ్ళ పైబడిన వాళ్ళే, మేము ఒక యువతలాగా పరిగెత్తుకుంటూ సేవ చేస్తున్నామని చెప్పగానే సరేలే అనుకొని వాళ్ళని పిలిపించాను. మాట్లాడారు, ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ లోనే మరి వీళ్ళ దాతలందరినీ పిలిపించారు మేడం. యాక్చువల్గా ఒక ఫౌండేషన్ ఉన్నప్పుడు ఇంకొక దాతలను పిలిపించి వేరే వాళ్ళకి చేయరు, కానీ చేస్తారు. సార్ ఏం చేశారు, ఒక వేదిక ఏర్పాటు చేసి దాదాపు వాళ్ళ దాతలందరినీ పిలిపించి ఒక ప్రోగ్రామ్ పెట్టేసి, మాతృదేవో ఆశ్రమం బిల్డింగ్ కడుతుంది, మీరు ఏం చేస్తారు, సుమన్ టీవీలో ప్రోగ్రామ్ వచ్చిందని మీ ప్రోగ్రాంలన్నీ దాదాపు 2 గంటలు కుర్చీలకు కట్టేసి వీళ్ళందరినీ మీ ప్రోగ్రాంలన్నీ చూపించారు మేడం. మనం ఏం చేద్దాము అని చెప్పేసి సార్ పిలిపించి నువ్వెంత ఇస్తావు అని మొహమాటం లేకుండా నరసింహ సార్ గారు అడిగి అక్కడదక్కడే 10 లక్షల రూపాయలు జమ చేసి ఇచ్చి ఆ యొక్క మొన్ననే 1 మంత్ బ్యాక్ మేడం, డిసెంబర్ తీసుకొచ్చి ఆ 10 లక్షల రూపాయలు ఆశ్రమానికి మీ ద్వారా ఇవ్వాలని వీళ్ళ కోరిక. మీరు రాననేసరికి నాకు బాధ అనిపించింది, మీరు బిజీ ఉన్నారు మేడం. ఇంకా సరే ఎలక్షన్ టైం కదా, సర్పంచ్ ఎలక్షన్ జరుగుతున్నాయి, రానన్నారు మేడం అంటే సరే అని మన సిమెంట్ కో స్టీల్ కి అవసరం ఉంటే అమౌంట్ కట్టేసి, అయినా సరే మళ్ళీ పట్టు వదలట్లేదు. నిరుపమ గారి మేడం ముందు నేను రావాలి, నా సాయం నేను చేయాలి, ఎందుకంటే నన్ను చూసి 10 మందికి ఇన్స్పిరేషన్, నేను ఇంకొకరు చూసి వచ్చాను, నన్ను చూసి ఇంకొక 10 మంది వస్తారేమో. నిరుపమ గారు ముందుకు వెళ్ళాలంటే రానంటుంది సార్, బిజీగా ఉంది మేడం అంటే, లేదు మనం అక్కడికి వెళ్దాం అని చెప్పేసి వీళ్ళందరినీ తీసుకొని ఇక్కడికి వచ్చాను మేడం. మీరు టైం ఇచ్చారు, చాలా చాలా ధన్యవాదాలు. 1 లక్ష 2 లక్షలు కాదు 3 లక్షలు కాదు మేడం, మీ సుమన్ టీవీ ద్వారా 1 లక్ష అనుకున్నాము, ఇస్తారేమో అనుకున్నాం, కానీ 20 లక్షల వరకు జమ చేసి మన ఆశ్రమానికి నూతన భవనానికి ఇస్తున్నారు. కాబట్టి మీకు కృతజ్ఞత, సహాయం చేసినందుకు సార్ వాళ్ళకి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మేడం. ఇంకా మనకు స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాం కాబట్టి మనకు కావాల్సింది సిమెంట్ స్టీలు, సో దానికోసం మీ వంతు సహాయం కూడా సరిపోతుంది మేడం. వస్తువులు ఇస్తే మనకి ఏంటంటే యూజ్ అవుతుంది, హెల్ప్ జరుగుతుందని కోరుకుంటున్నాను మేడం. క్రెడిట్ అంతా కూడా మీకే ఉంటుందని తెలియజేసుకుంటున్నాను మేడం. లేదండి, వాళ్ళు అనాథలు అభాగ్యులు కదా, అలాంటి వాళ్ళకి సాయం చేస్తే అది భగవంతుడికి చేసినట్టేనండి. కరెక్ట్ అండి, కరెక్ట్. ముఖ్యంగా సుమన్ టీవీ అంటే అర్థం ఏందో చెప్పాను. తర్వాత నిరుపమ అని పేరు కూడా ఒక అర్థం ఉంటుంది. మన హిందూ ధర్మంలో ప్రతి పేరుకు ఒక అర్థం ఉంటుంది. అవును సార్, అవును. మీ పేరుకి ఏం అర్థం అన్న? ఉపమానము లేనిది, విశిష్టమైనది, సర్వశ్రేష్టమైనది అనేది మన శాస్త్రం లోపల నిరుపమానమైనది అంటారు. అటువంటి మీరు నిరుపమైన పేరు పెట్టుకున్నందుకు నామక సార్థకులుగా ఈ సమాజ సేవ చేస్తున్నారు, మీకు ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి బ్లెస్సింగ్స్ తోటి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.